దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వైశాఖ మాసం గురించి, ఆ వైశాఖ మాస విశిష్టతను గురించి తెలుసుకుందామండి. వసంత ఋతువులలో రెండవ మాసం వైశాఖం. ఈ వైశాఖ మాసానికి ఇంకొక పేరు మాధవ మాసం అని అంటారండి. మన పురాణ గాథల్లో ఉంది. శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం. ఈ వైశాఖంలో సూర్యుడు మేష సంచారంలో ఉండగా ప్రాతస్నానం చేస్తే చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే వైశాఖ మాసంలో వ్రతాలు, నోములు ఆచరిస్తూ ఉంటారు. నోములు పట్టుకుని తీర్చుకోవడానికి మాత్రం విశేషమైన మాసం అని చెప్పుకోవచ్చు. వైశాఖ మాసంలో 7 శనివారముల వ్రతాన్ని మొదలు పెడుతూ ఉంటారండి. సత్యనారాయణ వ్రతం నోములు పట్టుకుని తీర్చుకోవడానికి కూడా చాలా మంచి మాసంగా పేరొందింది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం కదా. ఆ శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని తులసి దళాలతో మనం అర్చించినట్లయితే మనకి ముక్తి అనేది కలుగుతుంది అని పురాణాల్లో ఉందండి. అలానే ప్రాతస్నానం, ఏకభుక్తం చేస్తే చాలా ఫలితం అనేది ఉంటుంది. దేవతలు అందరూ కలిసి యజ్ఞాలు చేసిన మాసం ఈ వైశాఖ మాసం. వైశాఖ పౌర్ణమి అంటే మనకి చాలా విశేషమని తెలుసు కదండి. సత్యనారాయణ వ్రతం విశేషంగా ఆచరిస్తారు. అలాంటి ఫలితం అనేది కూడా మనకి వస్తుంది. ఈ వైశాఖ మాసంలో భక్తి, పవిత్రతకు, విశిష్టతకు మంచి మాసమని తెలియజేస్తుంది మన పురాణం. స్వయంగా లక్ష్మీదేవికే వివరించారు శ్రీ మహావిష్ణువు ఈ పరమ పవిత్రమైన మాసం గురించి, విశిష్టత గురించి. అలాంటి విశిష్టత కలిగి ఉన్న వైశాఖ మాసంలో మనము కూడా ఆచరించుకొని, మనకు సాగినంతలో ఆచరించి ముక్తి పొందడానికి మన ప్రయత్నం మనం చేద్దామండి. వైశాఖ మాసంలో మనకి అక్షయ తృతీయ ఏప్రిల్ నెలలో వచ్చింది, సోమవారం, ఏప్రిల్ 20వ తారీఖుని. అలాగే వైశాఖ పౌర్ణమి చాలా విశేషం. ప్రతిరోజు విశేషమేనండి. హనుమాన్ జయంతి ఈ వైశాఖ మాసంలో వస్తుంది. ఇలాంటి పరమ పవిత్రమైన మాసాన్ని వదులుకోకుండా మనం ముక్తి కోసం ఆచరించుకుని ఆ శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆచరించుకుని మనకు తోసినదే ఉపవాస దీక్ష. అంతే చాలామందికి పడదు, వేసవి కాలం కదా. ప్రాతకాలంలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద తులసి దళాన్ని ఉంచి ఆవు నీతితో దీపాన్ని పెట్టి షోడోపచారాలతో పూజ చేసుకుని ఏకభుక్తం చేస్తే అలా చేసిన వారికి ఫలితం అనేది బాగుంటుంది. సాగినంతలో చేసుకుని శనివారాలు, ఆదివారాలు, పౌర్ణమి అయితే చాలా విశేషం. శుక్రవారంతో కూడి వచ్చిందండి. ఆ విష్ణుమూర్తికి ప్రీతికరమైన లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకోవడానికి, మనం స్తోత్ర పారాయణానికి మంచి ఫలితాలను కనిపించే శుభసూచకంగా లక్ష్మీదేవిని ఆరాధించడానికి పౌర్ణమి తిథి శుక్రవారం కలిసి వచ్చింది. మన అదృష్టంగా భావించాలి. అలాగే హనుమాన్ జయంతి కూడా స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం వచ్చింది. హనుమాన్ జయంతి వ్రత దీక్ష తీసుకునేవారైతే హనుమాన్ జయంతికి 12వ తారీఖుకి 11 రోజుల వ్రతం పూర్తయ్యేటట్టుగా 11 రోజులు నియమనిష్టలతో ఆచరించుకోగలిగినట్లయితే 11 రోజులు ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చెయ్యగలిగితే మనం అనుకున్న కోరిక, మన సంకల్పం ఖచ్చితంగా తీరుతుందండి. అలాంటి మహిమాన్వితమైన మాసాన్ని ఏది కుదిరితే అది మీకు సాగినంతలో ఆచరించుకుని స్వామివారి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కృప కటాక్షం మీ అందరికీ ఉండాలని. మరొక్కటి విశేషం ఏమిటంటే దానానికి చాలా విశేషమైన ఫలితం ఇచ్చే మాసం వైశాఖ మాసం. వేసవకాలం మంచినీరు త్రాగడానికి పంచినా సరే, ఏమీ లేకపోయినా కనీసం మంచినీరు దానం చేయడానికైనా స్తోమత కలిగి ఉంటాం కదండి. అలాగా కడుపు నిండా భోజనం పెట్టడం, మనం పెద్ద చేసి అవకాశాలు, అదృష్టం మనకు లేకపోయినా మన స్తోమతకు తగ్గట్టుగా మనం
పేదవారి ఆకలి తీర్చిన వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని చిన్న చిన్నవిగా మన స్తోమతకు తగ్గట్టి దానం చేసిన ఆ స్వామివారి కృప మనందరి మీద ఉంటుంది. మన సంతానం బాగుంటుంది, మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందండి. స్వామివారి అమ్మవారి కృప మన యందు ఉంటుంది. మీకు సాగినంతలో వైశాఖ మాసాన్ని ఆచరించుకుని దానం, స్నానం, జపాదులు ఆ స్వామివారి వద్ద ఒక్క తులసి దళాన్ని వేసి ఆ పాద స్పర్శతో నమస్కరించుకుంటే భక్తి అనేది చాలా ముఖ్యమండి. మనం చేస్తున్నామా అని కాదు, మనసు నిండా భక్తి పెట్టుకుని మనం ఆ స్వామివారి పాదాల వద్ద ఒక తులసి దళాన్ని ఉంచి మనం నమస్కరించుకోగలిగితే ఆ స్వామివారి కృప మన అందు ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఆచరించుకుంటారని, ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు భక్తులందరి అనుగ్రహం, దీవెనలు కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మన జ్యోతి భక్తి వ్లాగ్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారనే ధైర్యంతో, నమ్మకంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసి నాకైనంతలో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. నమ్మకం, ధైర్యం అనేది ఉంటే ఎప్పటికైనా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో నేను చేసుకున్న పూజ నాకు తెలిసినవి అంతే, అన్నీ నాకే తెలుసు అనే ఉద్దేశం కాదు. ఆ ప్రకారంగా నేను నాకు తెలిసినంతలో తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. మరి వైశాఖ మాసంలో ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా సపరేట్గా మనం వీడియోలు చేసుకుందామండి. అక్షయ తృతీయ గురించి, అలాగే హనుమాన్ జయంతి గురించి, పౌర్ణమి శుక్రవారం గురించి తెలుసుకుని మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆదరిస్తారని, మీ కుటుంబ సభ్యురాలుగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులతో వైశాఖ మాస వైభవాన్ని నాకు తెలిసినంతగా షేర్ చేశాను. చిన్న నమ్మకం, ఆశ. ఇలాంటి వీడియోలు మీ అందరికీ కావాలంటే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది. అక్షయ తృతీయ వీడియోతో జ్యోతి భక్తి వ్లాగ్స్ మీ ముందు ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోలు అన్నీ వస్తున్నాయండి, చూసి ఆదరిస్తారని, చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ భక్తులందరికీ.